Hi Milky, good morning. Hi, good morning. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము నర్సప్పలు అయితే వెళ్తున్నాము, జెన్నీ నర్సప్పలు. అట్లనే గోరంచకు కూడా వెళ్తున్నాము. మాకు దగ్గరనే అవుతుంది ఇక్కడ నుంచి, మా ఊరు నుంచి. ఎంతసేపు పడుతుంది? గంట గంట పడుతుంది. నర్సప్పల్ బిదర్ దగ్గర ఉంటుంది కదా, గంట పడుతుంది. బిదరే కదా, బోరంచ మనకు 15 కిలోమీటర్. కాకపోతే ఫస్ట్ నర్సప్పలు పోయన్నా ఇడికి వస్తాం, ఫస్ట్ పోషమ్మ దగ్గరికి పోయినా అడిగిపోతాం. ఎట్లా తెలియదు, కానీ 2 గుళ్ళు అయితే ప్లాన్ చేసుకున్నాము. ప్రతి సంవత్సరం వెళ్తాము, ఇక ఈసారి కూడా ఇక వెళ్తున్నాము. ఇక అందుకని తొందరగా అయితే వంట చేసేస్తుంది. ఇక ఇదేం కర్రీ చేస్తున్నాం? ఇది టమాటా చారు చేయమంది. మిల్కి పప్పు వేస్తా అంటే టమాటా చారు తీసుకెళ్ళానికి స్నాక్స్ తినడానికి మధ్యాహ్నం లంచ్. ఇక్కడనే టిఫిన్ చేసి వెళ్తాం. ఇక ఉప్మా చేసేస్తా, తినేసి వెళ్తాం. ఇక మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత ఆకలి అవుతుంది కాబట్టి డైరెక్ట్ అన్నమే తినేస్తాను. ఇక మా వాళ్ళకి ఏది తిన్నా కూడా అన్నం కావాలి కంపల్సరీ. ఇక అందుకని ఇక అన్నమే చేసేస్తుంది. ఇక ఏం చేస్తున్నావు? పులిహోర చేస్తున్నాను. మిల్కి పులిహోర, తాతకు చాయ్, ఇవి నేను బజ్జీలు ఇచ్చిరాపు తీసుకో. తాతకి ఇచ్చిరాపు, మెల్లగా పట్టుకో. వావ్ సూపర్. స్నానాలు కూడా చేసుకొని దేవుని దీపం ముట్టించి బయలుదేరడం. ఓకే, 7:30 బయలుదేరదాం. ఎక్కడికి వచ్చింది బేట? చూద్దాం, నడు నన్ను నన్ను ఎందుకు రానిస్తావు? వాళ్ళు కొట్టద్దా? ఎలా కొట్టద్దా? కన్నిగాడా, నేను పంది అంటే నిజంగా పంది అనుకున్నా. ఇప్పుడైతే జర్నీ నర్సాపల్ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఏం ట్రాఫిక్ ఉండదు కాబట్టి 1 అవర్ పడుతుంది. మా మిల్కీకి ఇష్టమని దాని గురించి సెలవులు ఉన్నాయని ఇక ఇప్పుడు 10 గంటలకు బయలుదేరాము, వెళ్తున్నాము. ఇంకా గంట టైం పడుతుంది దర్శనానికి. ఇప్పుడే మేము స్టార్ట్ అయినాం జర్నీ నరసింహస్వామి టెంపుల్కి. అక్కడైతే మొత్తం వాటర్ ఉంటే వాటర్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మా నాయనమ్మ కూడా వచ్చింది కానీ మా తాత రాడంట. అట్లని కాదు, మా మామయ్య మొన్ననే పోయి వచ్చిండు, మీరు పోయిరండి అన్నట్టు ఇక మేమైతే వెళ్తున్నాము. మాకు అన్ని నేను, మా ఆయన, మా అత్తమ్మ, మా మిల్కి. అక్కడికి వెళ్ళడానికి అయితే 1 అవర్ 15 మినిట్స్ పడుతుంది. దగ్గరనే, ట్రాఫిక్ ఏముండదు కాబట్టి 1 అవర్లోనే వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బోరెంచర్ వెళ్తాం. పోషమ్మ తల్లి ఉంటుంది అక్కడ, అది దగ్గరనే ఉంటుంది. కానీ ఫస్ట్ అయితే జర్నీ నర్సప్పల్ వేస్ట్ వచ్చి అడిగి పోదామని అడిగి వెళ్తాం. నరసింహస్వామికి ఇప్పుడే టెంపుల్ లోకి ఎంటర్ అయితే అయినాము. కొంచెం దగ్గరలోనే ఆపు, ఇక్కడ పెట్టుకోవచ్చు. పైసలు కట్టినాం కదా. నరసింహస్వామి గోవిందా.
జై నరసింహస్వామికి. జై నరసింహస్వామికి. ఇటు పట్టుకో, ఇటు పట్టుకో, బెల్కి ఇటు పట్టుకో. జై నరసింహస్వామికి. జై నరసింహస్వామికి. ఇప్పుడే నరసింహస్వామి దర్శనం అయింది. మళ్ళీ రిటర్న్ బయలుదేరుతాం. జై బోలో నరసింహస్వామికి. గోవిందా. ఏంది పబ్లిక్ వస్తారు చదవండి. జై బోలో నరసింహస్వామికి. ఎన్ని పైసలు మమ్మీ ముంచుతా. లోతుంటా చూడు, జాగ్రత్త. అరే గట్టి వాళ్ళకి ఇంటికి లోతుంటా చూడు. అటు వాళ్ళమ్మ ఇటు వస్తుంది, రాంగ్ రూట్ వస్తుంది.
దర్శనం అయితే చాలా బాగా అయింది, ఎక్కువ జనాలు కూడా లేకుండా. ఎప్పుడైతే ఆకలి అవుతుంది తిందాం నడవండి. ఇక లంచ్ టైం అయింది. తినాలి. ఎంత అవుతుంది టైం? ఒకటే అవుతుందా? ఒకటైతుంది. టెంపుల్ 12 గంటలకు మూసేస్తారు. మేమైతే ఫ్రెష్ అప్ అయినాం. ఇక నడవండి తిందాం, నడవండి. నువ్వు ఎట్లా బట్టలు తీసుకోవాలా? లంచ్ అయితే మిర్చి, అన్నం, టమాటా కర్రీ, టమాటా చారు, పులిహోర. మిల్కి టేస్ట్ ఎట్లయినాయి? సూపర్ అయినాయి మమ్మీ, సూపర్ అయినాయి. ఎట్లయినా మంచిగా అయినాయా? సూపర్. ఇక దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి దేవునికి కొబ్బరికాయ అయితే కొట్టేసినాము. కొట్టేసి ఒక చెట్టు కింద మంచిగా చల్లగా ఉంది. ఇక్కడ వాతావరణం బాగుంది. గుడి బయటనే పార్కింగ్ దగ్గర బాగుంటే ఇక్కడ వచ్చి చెట్టు కింద కూర్చొని అయితే అందరం లంచ్ చేస్తున్నాం. అందరు హాయ్ చెప్పండి ఒకసారి. ఇందాకనే లంచ్ కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు చెట్టు కింద రిలాక్స్ అయినాం. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. బీదర్ నుంచి ఓరెంచ నల్లపోషమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఎంత 50? 40 కదా. బీదర్ నుంచి అయితే గోరెంచకి వచ్చినాము. 5 సుట్లు అయితే వేసినాం అమ్మవారికి. కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు ఇప్పుడైతే 2 టెంపుల్ల దర్శనం చేసుకొని అయితే వచ్చినాము. వచ్చేసరికి అయితే 6 అయింది. ఇక ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాం. ఇక నైట్ కి అయితే వంటకి ప్రిపేర్ చేయాలి. ఇక డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోవడమే. ఇక ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ తోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.